సో హ్యారీ పాటర్ ద ఫిలాసఫర్ స్టోన్ టీవీ షో వస్తుంది 2027 ఇప్పుడు తెలియదు, కానీ ఫస్ట్ టీజర్ అయితే వచ్చేసింది. అంతా బాగుంది అనిపిస్తుంది, బికాస్ ఇది ఎగ్జాక్ట్లీ బుక్ ఏదైతే ఉందో 17 చాప్టర్స్ ఎంతో ఉంటాయి, ఫస్ట్ బుక్ 17 ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అన్ని చాప్టర్స్ అన్ని ఎలిమెంట్స్ దీనిలో పెడతారంట. విల్ గెట్ మోర్ స్టఫ్ దాన్ మూవీస్ చూస్తే మాత్రం దానికంటే ఇంకా చాలా చాలా స్టఫ్ ఉంటుంది. హ్యారీ పాటర్ బుక్ చదివినాడు నాలంటాడు, నేను 15-20 సార్లు చదివాను, ఆడియో బుక్ విన్నాను, కొత్త ఆడియో బుక్స్ వస్తున్నాయి, అద్భుతంగా ఉంటుంది అసలు. హ్యారీ పాటర్కి నేను పిచ్చి వేరే లెవెల్ ఫ్యాన్ అండ్ బుక్స్ చదివిన తర్వాత మూవీస్ ఎంతగా ఇవి బాకలా సినిమాలు అనే ఫీలింగ్ వచ్చింది, బికాస్ బుక్స్ ఆర్ సో మచ్ గుడ్. ఆడియో బుక్స్ చదవండి, ఇంకా స్టీవెన్ ఫ్రై ఇంకా బాగుంటాయి. సో దీంట్లో ఎగ్జాక్ట్లీ అదే మనకి ఫస్ట్ ఏదైతే వాటి కాల్ ఇట్ బుక్స్ ఏవైతే ఉంటే అవే చూపిస్తున్నారంటే మాత్రం హ్యాపీయే. ఒకటే ఒక పెద్ద బొక్క కనిపించేది ఏంటంటే స్నేప్ని బ్లాక్ చేస్తే బొక్క పడుతుంది పెద్ద టోటల్ స్టోరీ మొత్తంలో. ఎందుకంటే స్నేప్ అనే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ బ్లుల్లీ అవుతుంది, ఆర్ ఎల్స్ ఆ క్యారెక్టర్ని ఎప్పుడు నెగిటివ్ సైడ్లో చూపిస్తూ ఉంటారు. వీళ్ళు తీసిందే రేషల్ స్వాప్ చేసిందే కారణానికి డిస్క్రిమినేషన్ వోక్ చేద్దామని చెప్పేసి. అట్లాంటిది ఇప్పుడు ఒక బ్లాక్ క్యారెక్టర్ని నెగిటివ్ రోల్లో చూపిస్తూనే అవసరం లేకుండా ఆ క్యారెక్టర్ని బుల్లీ అవుతాడు, అంటే బుల్లీ చేస్తారు. సో రేసిజం వస్తుంది ఆ మధ్యలో. స్టోరీ కూడా 1970 నుంచి 1990 2000 ముందే అయిపోతుంది స్టోరీ కూడా. అదే టైం నేను ఫాలో ఏది తెలియదు. ఫస్ట్ అయితే టీజర్ చూడు, ఎందుకు మారుతున్నాను అనకండి, చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. ప్లీజ్ బ్రో, ప్లీజ్ బాగుంటుంది సార్. యా, లెట్స్ వాచ్ హ్యారీ పాటర్ ద ఫిలాసఫర్ స్టోన్ టీజర్. ఓకే వర్ణన్, You are a normal boy and you're going to start acting like one. ఓకే You think Cut there's చేస్తుంది. something special? There is nothing special ఓకే కొత్త స్క్రిప్ట్ about వచ్చింది. you. హ్యారీ పాటర్ మిస్టర్ హెచ్ పాటర్, నైస్. I've always wanted to know about my parents. Your parents were the kindest, bravest people I ever met. హే హ్యాగ్రిడ్, నిక్ They were ఫ్రాస్ట్. funny and clever. And they stood up for what they believed was right. స్కారు. The next time I see you will be in Hogwarts. హాగ్వార్ట్స్, ఓకే. యో వీజ్లీస్. ఓకే మెకానికల్, Mr. Potter, నైస్. హ్యాట్ ఉంది. I think we can expect great things from you. ఆలివాండర్, హాగ్వార్ట్స్, నైస్. ఓకే మాల్ఫాయ్, నింబస్, నైస్. ఓకే చాలా చాలా చూపిస్తున్నారు, వెళ్ళిపోతున్నా ఇట్లా. నిక్ ఫ్రాస్ట్ మళ్ళీ బాగానే చూపిస్తున్నారు. ఓకే స్నేపే, అబ్బో. Are you really Harry Potter? ఓకే హ్యారీ పాటర్ అండ్ ది ఫిలాసఫర్ స్టోన్, క్రిస్మస్ 2026. ఓకే నైస్. ఓకే దట్ ఈస్ హ్యారీ పాటర్ అండ్ ద ఫిలాసఫర్ స్టోన్. అది సిచ్యువేషన్ ఒకటి చెప్పేస్తా. మూవీస్ చూసిన తర్వాత ఇది చూస్తే ఏంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది గ్యారంటీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అండ్ ఎవ్రీథింగ్, దిస్ హ్యాస్ సో మచ్ HBO Max దెన్ హ్యారీ పాటర్ అంటే ఒక మ్యాజికల్ వరల్డ్ ఎవ్రీథింగ్. దీంట్లో మనకి ఏవి చూపెట్టలేదు, బికాస్ దిస్ ఇస్ జస్ట్ టీజర్. మనకి వర్నన్ డస్లీతో స్టార్ట్ అయింది, అండ్ మనకి ఆబ్వియస్లీ స్టేర్స్ కింద ఉండే కబర్డ్, తర్వాత పడుకోబెట్టారు. ఆబ్వియస్లీ స్కూల్లో బుల్లీ చేస్తూ ఉంటారు హ్యారీని, అదొకటి ఉంది అనిపించింది, అది గుడ్. డడ్లీ వాజ్ నాట్ డడ్లీ ఇనఫ్, బికాస్ వాడు చాలా లావు ఉంటాడు, ఇంకా బుక్స్ లెక్క చాలా లావు ఉంటాడు. లైక్ వీళ్ళు కొంచెం మోడర్న్ అడాప్టేషన్ చేసినట్టే ఉంది. అండ్ ఆల్సో యాంట్ పట్యూనియా ఇట్లా కట్ చేయడానికి ఒకటి ఉంటుంది అనమాట. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పెరిగిపోతుంది. స్పాయిలర్స్ కనుక కట్టరి, అంటే బుక్స్లో ఇంకా చాలా చాలా డీటెయిల్గా ఉంటుంది, అది చాలా బాగుంది. యాంట్ పట్యూనియా బుక్స్కి డిఫరెంట్ ఉంది, బట్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. హ్యారీ పాటర్ క్యారెక్టర్ కూడా లైక్ టెక్నికలీ కూడా బక్క ఉండాలి, బాబు కొంచెం బొద్దుగా అనిపిస్తున్నాడు. ఓకే నో ప్రాబ్లం, నాకు మంచిగా అనిపిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఓవరాల్గా దిస్ ఫీల్స్ లైక్ A24 మూవీ దాన్ హ్యారీ పాటర్
అదవుతుందా హ్యారీ పాటర్ కంటే ఇంకా డల్గా వాట్ ఈస్ కలర్స్ ఏవి అంతా లేకుండా, బికాస్ హ్యారీ పాటర్ అనేది ఇంకా మిస్టికల్ ఉండాలి అట్లని చెప్పేసి కలర్ఫుల్ ఉండాలి. కలర్ఫుల్ ఉంటే ఇంకా బెటర్ ఉంటుంది. కరెక్టే. ఇది ఎట్లుందంటే మన వరల్డ్ మోట్ వచ్చిన తర్వాత మనకి మెల్లిమెల్లిగా హ్యారీ పాటర్ మూవీస్ అన్ని కూడా డార్క్ అవడం స్టార్ట్ అయినాయి చూసినా. ఇది స్టార్టింగ్ నుంచి అట్లా అనిపించింది. బికాస్ మనకి హ్యారీ పాటర్ ఫిలాసఫర్ స్టోన్ బుక్ కానీ మూవీ కానీ అన్ని కూడా కొంచెం కలర్ఫుల్ ఉంటాయి అనమాట. సో ఆ కలర్ఫుల్ అనేది ఈ టీజర్లో లేదు. దాట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. బట్ ఐ రియలీ హోప్ వీళ్ళు ఇంకా బెటర్ చేస్తారనిపిస్తుంది. బికాస్ ఇంకా చాలా టైం ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 year ఉందా అసలు. ఇంకా మార్చ్ కాబట్టి ఇది మార్చ్ ఎండ్, క్రిస్మస్కి వస్తుంది కాబట్టి మన వీజ్లీస్ మధ్యలో బాగుంటుంది, వేరేలో ఉంటుంది. బుక్స్ అసలు టచ్ చేయలేదు బ్రో. మూవీస్ అసలు టెక్నికల్లీ 4th మూవీ నుంచి లాస్ట్ వరకు చాలా ఎగొటేషన్ ఒకసారి తీయరాని రాయలే. నాకు అదే అంట, చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, చాలా మంచి ఎలిమెంట్స్ ఉంటాయి. సో వాటన్నిటిని వీళ్ళు ఎలా చూపిస్తారు అనేది నాకు ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీ ఉంది. అదోది బాగానే ఉంది. బట్ స్టిల్ నాకు ఒకటే అనమాట, ఇంకా ఇట్ షుడ్ బి కలర్ఫుల్ ఇనఫ్, ఇట్ షుడ్ బి మోర్ లైవ్లీ ఇనఫ్. ఈ షార్ట్ తీసుకుంటే లైక్ ఏదో వాట్ కాల్ ఇట్ ఒక వ్యాంపైర్ షో చూస్తున్నట్టు ఆర్ఎల్స్ చాలా డిమ్గా డార్క్గా ఉందనిపిస్తుంది. ఇట్ షుడ్ బి మోర్ కలర్ఫుల్ ఇనఫ్ అన్న ఫీలింగ్ అన్నట్టు. ఇంకా కావాలి, ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బికాస్ ఇంకా ఈ షార్ట్ చూసుకుంటే మాత్రం ఇంకా ఉండాలి బ్రో, లైక్ యూనో అది లేదని ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ఇది చూద్దాము. మన సార్టింగ్ హ్యాట్ తర్వాత మనకి షీఈస్ హెర్మాయిన్ ఈజ్ బ్లాక్, హెర్మాయిన్ బ్లాక్ చేసిర్రు. ఇది జేకే రాలింగ్ తలకాయ నొప్పి. సో అదొకటి ఉంది. అండ్ ఆల్సో ఇది మన ఆలివాండర్కి కలద్దాలు ఇచ్చారు ఈసారి. ఓకే, లైక్ నాకు ఒకటే డౌట్ కొడుతుంది, స్నేప్ని ఎట్లా చూపిస్తారు. మాల్ఫాయ్, మనకి క్రాబ్, గాయిల్, మేబీ ఫ్యాన్సీ పార్కిన్సన్ వీళ్ళు ఎవరెవరు తెలియాలంటే మీకు చూడాలి. అండ్ క్విడిచ్ బాగా చూపిస్తున్నారు. క్విడిచ్ ఆల్సో బికాస్ నింబస్ 2000 ఓకే డబ్బాలు ఇచ్చారు అన్నట్టు లాస్ట్ మ్యాక్సిల్ బుక్లో. నింబస్ 2000 అనేది ఒక జస్ట్ ఇట్లా ర్యాప్ అయి ఉంటుంది, అది కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. సో స్విఫ్ట్ యాజ్ స్వింగర్స్ ఉంది. అండ్ దిస్ ఈజ్ హెర్బాలజీలో కూడా మ్యాండ్రిక్స్ దీంట్లో ఉండవు. ఐ థింక్ హీ ఈజ్ మేబీ ఎర్లీ మెక్మిలన్ అయినా లేకపోతే ఇంకెవరైనా ఉంటారు. హ్యానా యాబట్ తెలియదు మనకి, ఎవరైనా ఈ టైంలో పెడుతున్నాడు అప్పటి నుంచి. సో ఇదొకటి అయితే మాత్రం ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీ ఉంది. సో చూడాలి. నిక్ ఫ్రాస్ట్ వర్కౌట్ అవుతుంది బ్రో. సో ఐఎమ్ ఎక్సైటెడ్ డెఫినెట్లీ. బట్ ఐ సెడ్ స్నేమ్ మామ నిన్ను అస్సలు అస్సలు బాగా. సో డంబుల్డోర్ ఓవరాల్గా ఓకే ఇట్స్ ఓకే. ఇంకా చూడాలి, ఇంకా టైం పడుతుంది. అండ్ ఇట్స్ HBO Max కాబట్టి విజువల్గానే నాకు ప్రాబ్లం. దట్ ఈస్ మై ప్రాబ్లం. అంటే లైక్ ఇంకా ఎక్కువ ఉండాలి, ఇంకా బెటర్ ఉండాలి. కలర్స్ అనేది షుడ్ బి కలర్ఫుల్ అనే ఫీలింగ్ వస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆఫ్ హ్యారీ పాటర్ బ్రో. అసలు మూవీస్ చూస్తూ పెరిగిన, బుక్స్ చదువుతూ కంటిన్యూ చేశాను అనమాట. బుక్స్ అసలు వచ్చిన తర్వాత నా లైఫ్లోకి బుక్స్ వచ్చిన తర్వాత ఇంకా వేరే లెవెల్ ఉండే అనమాట. హ్యారీ పాటర్ అనేది ఏ లెవెల్లోకి వేస్తుంది అంటే ఇట్స్ డ్రగ్ యాక్చువల్లీ, అంత ఆరెంజ్ ఎక్కుతుంది. సో ఐ హోప్ దే డూ జస్టిస్ ఫర్ దిస్. బట్ HBO Max కాబట్టి వారం రోజు బెటర్ చేస్తారు అనిపిస్తుంది. ఐ హోప్ ఇట్స్ గుడ్ వన్. చాలా పెద్ద హిట్ అవుతుంది, గ్యారంటీగా చాలా పెద్ద హిట్ అవుతుంది. చాలా మంది చూస్తారు వరల్డ్ వైడ్గా, వేరే లెవెల్ ఫ్యాండమ్ ఉంది. సో ఐ హోప్ ఇది బాగుండాలనుకుంటున్నా. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత, నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా బ్రేక్ డౌన్ వీడియో చేయాలని నాకు. సో చేసేద్దాం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంత ఒక మ్యాన్ ఫిక్షన్ సబ్స్క్రైబ్ కొట్టేసండి, ఇది కొట్టేయండి, మెయిన్ ఛానల్ కొట్టేసండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం. బై.